Praise the Lord. అందరికి వందనాలండి. It's really a joyful time to come as couples. ఇది చాలా సంతోషకరమైన సమయం దంపతులుగా మన చేరి రావటం. Are you not happy? మీరందరూ సంతోషంగా లేరా? ఎట్లా అంటున్నారే? Yes అంటే like this. Okay. ఎట్లా అంటే no. I am not happy. అయితే నేను మాత్రం సంతోషంగా లేను. Why? You got it. So I was telling our brother, next time you call a speaker, you please tell that speaker to come with his wife. నేను సహోదరుని చెప్పాను, ఈసారి మరలా ప్రసంగికులుగా పిలిస్తే భార్యతో కలిసి రండి అని చెప్పాలి అని చెప్పాను. What do you say? You agree or not? మీరు ఏకీభవిస్తున్నారు లేదా? Otherwise the speaker will tell so many things and the wife not there, so you think, for us only, what is your wife, man? Let her come. భార్య లేకుండా ఏమేమో చెప్పొచ్చు. But anyway, we thank God for this opportunity. Thank you for inviting me also to share these 2 days with you. ఈ అవకాశాన్ని బట్టి, ఆహ్వానించిన విధానాన్ని బట్టి, 2 దినాలు దేవుని వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I was thinking when he was telling about the mobile phone, I was reminded of that Charlie Kirk who died. You know, that fellow shot. మీ మొబైల్ ఫోన్ గురించి చెప్తున్నప్పుడు నాకు చార్లీ గారు గుర్తొచ్చారు. అమెరికా చార్లీ మొన్న చనిపోయారు కదండి ఆయన. It seems Saturday he observes Sabbath dates, so it's a different matter. Anyway, Saturday he will switch off his mobile. శనివారము తన ఫోన్ పూర్తిగా ఆయన ఆపేస్తాడట. And spend time with family only. కేవలం కుటుంబంతో సమయాన్ని గడుపుతాడట. Mind you, he is such a busy man. He is traveling so many places. ఆయన చాలా రద్దీగా ఉండేవాడు, అనేక ప్రదేశాలు తిరిగేవాడు. He is running an institution. Some 200 people are working under him. తన ఒక సంస్థ నడుపుతున్నాడు, అందులో 200 మంది పనిచేస్తారు. He has to address so many students in universities. యూనివర్సిటీస్ లో అనేక మంది విద్యార్థులతో తాను అనునిత్యం మాట్లాడుతుండేవాడు. So many calls will come. అనేక ఫోన్లు ఆయనకు వస్తాయి. But Saturday he said, 24 hours I switch off. శనివారం వచ్చిందంటే 24 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్. My family is important for me. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి, నా కుటుంబం నాకు ముఖ్యం అని. It's a good example. అది చాలా మంచి మాదిరి కదండి. See, we can become so busy, as our brother was mentioning, that there is no time to spend with our family. మనం చాలా రద్దీగా ఉంటాం. అది ఎంత రద్దీ అంటే కుటుంబంతో కూడా గడపలేనంత రద్దీ. Some people are so busy with their job. కొంతమంది తమ ఉద్యోగాలను బట్టి చాలా రద్దీగా ఉంటారు. పొద్దున్న లేచి ఎర్లీ మార్నింగ్ దే విల్ గో. పొద్దున లేచిపోతారు అంతే. Then come back late in the night. ఎప్పుడో పొద్దు పోయినాక రాత్రి పూట ఇంటికి వస్తుంటారు. Actually he doesn't want to spend time in the house. That is why he is going like that. వాస్తవానికి ఇంట్లో సమయాన్ని గడపడానికి ఇష్టం లేదు కాబట్టి పొద్దున లేచి బయటకు పోతాడు అనమాట. So one day he came little earlier to the house. ఒకసారి అనుకోకుండా కొంచెం తొందరగా వచ్చాడు సాయంకాలం ఇంటికి. So wife asked, why you came early today? అప్పుడు భార్య ఏమో తొందరగా వచ్చినావు ఈరోజు అని అడిగింది. Then he said, my boss was very angry with me and told, go to hell, man. నా అధికారి నా మీద చాలా కోపడి పో నరకానికి పో అన్నాడు. So I came early. అందుకోసం ఇంటికి తొందరగా వచ్చినా అన్నాడట. So sometimes our family can become a hell. Actually it should be heaven on earth. మామూలుగా అయితే మన కుటుంబము పరలోకంగా ఉండాలి భూమి మీద, కానీ కొన్నిసార్లు నరకంగా కూడా ఉంటది కదండి. కదా పాసిబుల్? yes or no? yes or no? అవునా కదా? God instituted the family. దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. And if God is not the center of your family, then it will become a hell on earth. ప్రారంభించిన దేవుడు మీ కుటుంబ కేంద్రితంగా ఉండకపోతే ఖచ్చితంగా మీ కుటుంబాలు నరకంగానే ఉంటాయి. If money is your priority, ఒకవేళ డబ్బే మీకు ప్రాముఖ్యంగా ఉన్నా, job is your priority, ఉద్యోగమే ప్రాముఖ్యంగా ఉన్నా, so many other things, today, మిగతా విషయాలు ఏది ప్రాముఖ్యంగా ఉన్నా, then we are going to see big loss and heaven will become hell. పరలోకము నరకంగా తయారైపోతుంది, చాలా పోగొట్టుకుంటాం. All right, so my topic to consider with you is the responsibilities of the man and the wife. నా అంశం ఏంటంటే భార్యాభర్తలుగా పురుషుని స్త్రీ బాధ్యతలు ఏంటి. Well, you might say, brother, we know all those things. మీరు అనొచ్చేమో అవన్నీ మాకు తెలియదా అన్నట్టు. So many years I am married, brother. చాలా ఏండ్లుగా పెళ్లి చేసుకొని బతుకుతున్నా కదా. But just to remind ourselves and refresh our memories. ఇవన్నీ మనకి తెలిసినవే, అయితే మరొకసారి వింటూ మనము మరలా to cross check, పరీక్షించుకోవడానికి, సరి చేయబడడానికి. Okay, now come to 1 Timothy chapter 5. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి రండి.
తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం. Just one phrase I want to pick up from there, verse number 4. 4వ వచనంలో ఒక్క మాటను మాత్రమే నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. But if any widow have children or nephews, let them learn first to show godliness at home. 4వ వచనంలో అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండినట్ల వీరు మొదట తమ ఇంటి వారిడల భక్తి కనపరచుటకు. For this is good and acceptable before God. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. Okay. You got the context there is slightly different. It's not about family directly. ఇక్కడ నేరుగా కుటుంబ వ్యవస్థ గురించి చెప్పబడటం లేదు కానీ కొంత తేడాగా ఉంది కానీ అక్కడ మనం తీసుకోబోతున్న అంశం రాయబడింది చూడండి. Show godliness first at home. ఇంటి వారి ఎదుట మొదట భక్తిని కనపరచండి. That's your first priority. అదే మొదటి ప్రాముఖ్యంగా ఉండాలి, మొదటి ప్రాముఖ్యతగా. This is good and acceptable before God. ఇది దేవుడు అంగీకరించేది, దేవునికి అనుకూలమైనది. You know, our problem is we can be looking so godly when we come to church. మనము మందిరానికి చర్చికి వచ్చినప్పుడు చాలా భక్తిగా కనబడతా ఉంటాం కదండి. నిజమా కదండి? Praise the Lord brother, praise the Lord sister. వందనాలండి, వందనాలన్నా, వందనాలక్క అంటుంటాం. The way we are speaking, godliness is flowing through your mouth. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మన నోటికుండా దైవభక్తి గురించిన మాటలే వినపడతా ఉంటాయి. ఇంటికి పోతే now you are putting ఇది so you are putting na. ఇప్పుడు స్త్రీలు ముసుకేసుకొని ఉన్నారు కదండి. ఇంటికి పోతే పెడతారా? ఇంటికి పోయినాక అట్టనే పెట్టుకుంటారా? Yes or no? These Muslim ladies you have seen, always they are wearing like that. ముస్లిం సహోదరులు మాత్రం ఎప్పుడు కట్టుకొని ఉంటారు. I'm not telling about that. The point is, when we come to church, we are having a special spirituality. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రత్యేకమైన ఆత్మీయత ఒలకబోస్తా ఉంటాం. One speaker, he was going on preaching. I think you heard that story. He's telling about holiness and godliness. ఒక బోధకుడు ఈ రీతిగానే పరిశుద్ధత గురించి, దైవభక్తి గురించి బోధిస్తా ఉన్నాడు. He is breaking the pulpit and breaking the eardrums of people with his word. చెవులు కూడా పగిలిపోయేటట్టుగా, టేబుల్ కూడా పగిలిపోయేటట్టుగా వాక్యం బోధిస్తా ఉన్నాడు పరిశుద్ధత గురించి, భక్తి గురించి. During that time his wife walked out. ఆ సమయంలో భార్య మాటలు వినకుండా బయటికి వెళ్ళిపోయింది. Then preacher thinking, what happened? Why my dear wife walked out? I don't know. నేను ఈ మాటలు చెప్తున్నా, ఏందబ్బా నా భార్య బయటికి పోయింది అనుకొని ఈయన ఆలోచన చేస్తున్నాడు వాక్యం చెప్పుకుంటానే. After some time he finished his message. కొంతసేపటికి ఈయన ప్రసంగం ముగించాడు. Then his wife came back. భార్య తిరిగి వచ్చింది with one box, one bedroll, bed sheet and మొత్తం ఒక ట్రంక్ పెట్ట పట్టుకొని బెడ్ తీసుకొని బెడ్షీట్ తీసుకొని వచ్చింది మందిరంలోకి. The preacher asked, what happened? Why you brought everything here? భార్య ఏమి ఇవన్నీ తీసుకొని వచ్చినావు అని భార్యని అడుగుతున్నాడు భర్త, ఈ ప్రసంగికుడు. Then భార్య said, in the church you are like a holy angel. మందిరంలో నువ్వు ఎట్లా ఉన్నావంటే పరిశుద్ధమైన దేవదూతల మాదిరి కనపడుతున్నావు. ఇంటికి వస్తే యు ఆర్ లైక్ ఏ డెవిల్. ఇంటికి వస్తే సైతాన్ లెక్క కనపడతావు. ఇట్ కుడ్ బి, ఇట్ ఇస్ పాసిబుల్. ఆ రీతిగా సంభవించవచ్చు. You know, when we come to church, we cross the door and come inside. Brother, you are spiritual, brother. లోపలికి వచ్చిన వెంటనే చాలా భక్తిగా ఆత్మీయంగా. You go and see that fellow in the office or go in the house and see, the way they talk, you wonder whether he is a believer or not. ఇంట్లో గానీ ఆఫీసులో గానీ మన మాట తీరు అసలు చాలా తేడాగా ఉంటది, విశ్వాసమా కాదా అన్నట్టుగా ఉంటది. Okay, so we are not talking about church, we are talking about family or the house where I should behave as husband and wife. మనము సంఘాన్ని గురించి, చర్చి గురించి మాట్లాడడం లేదు కానీ మనం కుటుంబీకులుగా మన కుటుంబాల్లో ఎట్లా ఉండాలో మనం మాట్లాడుకుంటున్నాం. There are 3 passages that are basically speaking about family responsibilities in the New Testament. కొత్త నిబంధనలో 3 ప్రాముఖ్యమైన వచన భాగాలు కుటుంబ వ్యవస్థలో మన బాధ్యతలు ఏ రీతిగా ఉండాలో రాయబడ్డాయి. You know it, I am only just mentioning. మీకందరికీ తెలుసు, నేను ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. Ephesians 5, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 22 to 33. 22వ వచనము నుండి 33వ వచనం వరకు. Then Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18 to 20. 18వ వచనం నుండి 20 వరకు. Then First Peter chapter 3, ఆ తర్వాత పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 to 7. 1వ వచనం నుండి 7 వరకు. 3 main passages where family life is spoken about. ఆ 3 ప్రాముఖ్యమైన వచన భాగాలు కుటుంబ జీవితాన్ని గురించి కొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. Ephesians 5, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం, Colossians 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, First Peter 3. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. All right. Now in all these passages, if you put together all these 3 passages together, ఈ 3 వచన భాగాలను ఒకే చోట మనం చేర్చి చూస్తే we will get a reasonable summary of what the man should do and the
wife should do. అవి మూడు మనం క్రోడీకరించి చూస్తే పురుషుడు ఏం చేయాలి తన బాధ్యత, స్త్రీ కూడా తన బాధ్యతగా ఏమి జరిగించాలి అవి మనం అక్కడ చూడగలం. You may not see that as an exhaustive list, but at least a summary, basic outline. అవన్నీ మనకేదో సంపూర్ణంగా మనకు కనబడవు, కానీ ప్రారంభ దశలో మనం ఏ రీతిగా ఉండాలనే విషయాలు క్లుప్తంగా అవి తెలియజేస్తాయి. In all these passages, ఈ వాక్య భాగాలన్నిటిలో maybe we should read, if you want you can read the short passage that is in Colossians chapter 3. ఒకవేళ ఈ మాట చదువుదాం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం తెరవండి. That is the shortest passage. చాలా క్లుప్తమైన వచన భాగాలు ఉన్నాయి ఇక్కడ. Verse 18, 19 and 20. 18, 19, 20 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18, 19, 20. Wives, submit yourselves to your own husbands as it is fit in the Lord. Husbands, love your wife and be not bitter against them. Then children also. Okay. 20 వచనంలో పిల్లల గురించి రాయబడింది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. Okay. Now, if you look at all the three passages, ఈ మూడు వచన భాగాలు ఒక్కసారి మనము గమనిస్తే, the first message is given to the wife. మొదట సందేశం ఎవరికి ఇవ్వబడింది అంటే భార్యకి ఇవ్వబడింది. అవును కదా? నిజమా కాదండి? You noticed, no? మీరు అది గుర్తించారా? మొదట ఎక్కడ చెప్పినా ఈ మూడు వాక్య భాగాల్లో భార్యలనే మొదట ప్రస్తావించారు కదా. So that means who deserves importance first? ఎవరి బాధ్యత ముఖ్యం కుటుంబంలో? భార్యది. I am not saying, it is there. నేను చెప్పడం లేదు, బైబిల్లో ఉండేదే. You must say Paul was not a married man, so what he knows? మీరు అనొచ్చేమో పౌలుకు పెళ్లి కాల, ఆయనకేం తెలుసు But భార్య he is సంగతి. inspired by the Holy Spirit. He is an apostle. ఆయన అపోస్తలుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ మాటలు రాశాడు. But Peter was married man. అయితే పేతురు పెళ్లి చేసుకున్నవాడే. First Peter 3, he is also telling to the wife only first. అక్కడ కూడా పేతురు కూడా భార్యక ముందు చెప్తున్నాడు 3వ అధ్యాయంలో. So sisters, don't think, my responsibility last only. You are first. సిస్టర్స్, సహోదరులు గమనించండి, నా బాధ్యతలన్నీ లాస్ట్ లో అని మీరు అనుకో, మీరే ముందు. Bible giving priority to you first. బైబిల్ గ్రంథం మీకు ప్రాధాన్యత ఇస్తా ఉంది. It's a very important role that you are playing in the home. మీ ఇంట్లో మీ బాధ్యత మీరు మీ నిర్వహణ చాలా ప్రాముఖ్యమైంది. If somebody is asking you something about the house, you don't say, నాకేం తెలియదు అండి, ఆయనకు అన్ని తెలుసు అండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగారనుకోండి, నాకేం తెలియదండి, అంత మా ఆయనకే తెలుసండి, అట్లా అనకూడదు. Here, priority number 1, as far as scripture is concerned, first to the wife. కాబట్టి దేవుని వాక్యము దేనికైతే ప్రాధాన్యత ఇస్తుందో దానికే మనం కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యలకు ప్రాధాన్యత దేవుని వాక్యం ఇస్తుంది. But then after telling the wife, then 3 are given also to the husband. ఆ భార్యకు హెచ్చరికలు ఇవ్వబడిన తర్వాత భర్తకు కూడా ఇవ్వబడుతున్నాయి. All 3 passages are given to both. ఆ 3 వాక్య భాగాల్లో, 3 వచన భాగాల్లో భార్యలకు ఇవ్వబడుతున్నాయి హెచ్చరికలు, భర్తలకు కూడా సూచనలు ఇవ్వబడుతున్నాయి. So it is a two-way traffic. అంటే ఇది 2 దిశల్లో ప్రయాణం. It is not that you wife, you do everything, I do nothing. నువ్వు అన్ని చేయాలా, నేనేం చేయకుండా ఉంటానే కాదు. Some houses are like that. కొన్ని కుటుంబాలు ఆ రీతిగా ఉంటాయి. Wife will do all the jobs. మొత్తం భార్యనే మొత్తం A to Z పని చేస్తుంది. This fellow, he will sit with the mobile and ఈయన మాత్రం సోఫా మీద కూర్చొని మొబైల్ పట్టుకొని కూర్చుంటాడు అంతే. కదా. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? Laughing like that. Yes sir. మీరు నవ్వుతున్నారంటే అర్థం ఉంది నిజం, మేము అట్లనే చేసేదని. No, you also have responsibility. నీవు కూడా బాధ్యత, నీకు కూడా బాధ్యత ఉంది. One fellow said, ladies are created as cooks only. Cooks. ఒక ఆయన అన్నాడు, స్త్రీలు వంట మనుషులుగానే సృష్టించబడ్డారు. Then why you got married? ఎందుకు వంట మనుషులు పెళ్లి చేసుకున్నావు? You could have married a cook, no? నువ్వు వంట మనిషిని చేసుకుంటే సరిపోవు కదా. One fellow said, I am getting married because I am tired of washing my own clothes. ఒక ఆయన, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటే బట్టలు ఉతకలేక వస్తున్నా, అందుకోసం పెళ్లి చేసుకున్నా అన్నాడు. Then you marry a dhobi, that is better. ఒకవేళ బట్టలు ఉతకాలంటే సాకలామని చేసుకో. You understand what I am saying? అర్థం చేసుకుంటున్నా ఏం చెప్తున్నాను? You have responsibility, she has responsibility. It is mutual. ఖచ్చితంగా భర్తకు బాధ్యతలు ఉన్నాయి, భార్యకు కూడా బాధ్యతలు ఉన్నాయి. In 1 Peter chapter 3, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, just turn to that passage, we will just read one verse. అక్కడ ఒక వచన భాగాన్ని చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం verse number 7. 7వ వచనం చదువుదాం. 7వ వచనం. Likewise, you husbands dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, being heirs together of the grace of life, that your prayers not be hindered.
అటువలన పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. Okay, in verse 1 it says, likewise you wives. మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనే మాట మొదటి వచనం మనం చూస్తాం. Likewise, okay. In verse 7 also likewise it says. ఆ రీతిగా పోలి ఉన్నట్లుగా అనే మాట 7వ వచనం కూడా కనపడుతుంది. Okay. That means in chapter 3 verse 1 he is connecting that to what Peter said earlier in chapter 2, that's about Christ who suffered and then he gave himself. మొదటి వచనంలో అటువలే, 7వ వచనంలో అటువలే అంటే ఇద్దరికి కలిపి ఆ సంగతులు తాను చెప్తున్నాడు. Okay, but if you just summarize verse 7, 7వ వచనాన్ని కొంచెం క్లుప్తపరిచి చూస్తే you will see the responsibilities are mutual. ఇక్కడ ఇద్దరికి బాధ్యతలుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. It is not that all the responsibilities, all the work is for me and all privileges are for him. ఆ పనులన్నీ నేను చేయాలి, ఘనతంతా ఆయనకు రావాలనేది లేదు అక్కడ. No, it is mutual, equal. ఇది ఇద్దరికి సరి సమానంగా ఇవ్వబడింది. Yes, husband is the leader, he is the head, that is true. ఆ భర్త కుటుంబ యజమాని, ఆయన నాయకుడు, అది మాత్రం సత్యం. Somebody asked, so if the husband is the head, then what is the wife, brother? భర్త ఇంట్లో శిరస్సు అయితే ఇంకా భార్య ఏందండి అని అన్నారు. చెప్పండి, భార్య ఏంటి? భర్త శిరస్సు అయితే భార్య నెక్ అంటున్నా. ఈ సెల్లింగ్ ఆయన అంటున్నా మెడకెళ్ళి చూపిస్తున్నాడు. That means if I turn only the head will turn. ఈ మెడ తిరిగితేనే తల కూడా తిరుగుతాయి కదా. Some are thinking like that only. కొంతమంది అట్ట Without my permission he should not turn. నా పర్మిషన్ లేకుండా ఆయన తల కూడా తిప్పకూడదు అంటారు కొంతమంది. In one family camp this exercise happened. ఒకసారి ఒక కుటుంబ సదస్సులో ఈ యాక్టివిటీ చేశారు, ఈ పని చేయించారు. You can try maybe tomorrow, I don't know. ఇక్కడ ఆ పని చేద్దాం, చూపిద్దాం. Talking about husband as the head of the house. కుటుంబ యజమాని భర్తనే అని చెప్తా ఉన్నాడు. And so the preacher said, according to the scripture, the husband is the head of the house. దేవుని వాక్యాన్ని బట్టి కుటుంబానికి యజమాని శిరస్సు భర్తనే అని చెప్తున్నాడు. So I am giving a practical example. I want to work out this. So he said, all the husbands who think that in your house you are the head, all please come on the right side. అతడు వాక్యం చెప్తూ మధ్యలో ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. ఇక్కడ ఈ సమావేశంలో ఎవరైతే కుటుంబాల్లో భర్తలు శిరస్సుగా ఉన్నారో వారందరూ వరుసగా ఇక్కడ రండి, నిలబడండి అని పిలిచారు. రైట్ సైడ్ కుడి వైపున నిలబడండి. Those who are thinking, no, I am not really the head, many things she is already deciding, you come on the left side. మీలో ఎవరైనా నా ఇంట్లో అన్ని ఆమె చెప్పినట్టే జరుగుతాయి, నాది అప్పుడప్పుడు జరుగుతుంది అన్నట్లు ఈ వైపు నిలబడండి అని చెప్పాడు. So then there is a big gap. చాలా విరామం వచ్చింది ఆయన అడిగిన తర్వాత. Like silence in heaven for half an hour. అర్ధగంట పరలోకం నిశ్శబ్దం ఉన్నట్టుగా ఇక్కడ కూడా నిశ్శబ్దం ఉండిపోయింది. After some time one they started coming. కొంతసేపటికి ఇంకొకరు లేచి రావడం మొదలు పెట్టినారు. All coming left side only. అందరు ఎనవైపు వస్తున్నారు. According to the scripture, you are supposed to be head, but you are not telling, no, sister only doing everything. And all this line full. బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం పురుషుడే శిరస్సు, కానీ అందరు రావడం ఈ పక్క నిలబడడం, ఎడమ పక్క. Finally, one brother came this side. చివరికి ఒక సహోదరుడు మాత్రం ఈ వైపు వచ్చాడు. So he was so happy. Thank you, brother. At least you are the head in your house. ఈ ప్రసంగికుడు, చాలా సంతోషం అండి, నా వాక్య క్రమం ప్రకారం నువ్వు ఒక్కనమైన ముందుకు వచ్చావని. So he asked him, brother, are you really the head in your house? అతను అడుగుతున్నాడు ప్రసంగి ఆ వ్యక్తిని, నిజంగా నువ్వు ఇంట్లో నీవేనా శిరస్సు? Actually my wife told me to stand here. ఏం లేదండి, నా భార్య చెప్పింది, అందుకోసం ఇక్కడ వచ్చి నిలబడినా అంటున్నాడంట. Head means not the head, neck, but body. హెడ్డే. Okay. భార్య శిరస్సు అంటే దేహం. Okay. 4 things mutually to be done. 1 Peter 1:3-7. 3వ అధ్యాయం 7వ వచనం మొదటి పేతురు మొదటి పత్రికలో అక్కడ 4 సంగతులు ఇద్దరు కలిసి చేయాలని ఉంది. Dwell together. వారిద్దరూ కలిసి ఉండాలి. Very important. వారు కలిసి నివసించాలి. Physical togetherness is very important as far as family is concerned. కుటుంబ
కుటుంబముగా భార్యాభర్తలు భౌతికంగా ఒకే చోట వారు నివసించాలి. One is in Nandyal, one is in Visakhapatnam. ఒకరు నంద్యాలలో మరొకరు విశాఖపట్నంలో కాదు. Now job is like that, brother. What to do? ఉద్యోగం అంటే అట్టు ఉంది, ఏం చేద్దాం అని అనకూడదు. I met one fellow. He is a graduate of SPC. He is in Chakradarpur. Wife is in Nellore. భార్య నెల్లూరులో ఉంది, ఆయన చక్రధరపూర్లో ఉన్నారు. వాళ్ళు ఎస్పీసీలో చదివిన వాళ్ళే. Must dwell together. Dwell together. వాళ్ళిద్దరు ఒకే చోట ఉండాలి. Physical. Dwell together. భౌతికంగా వారిద్దరు ఒకే చోట ఉండాలి. Number 2. రెండవదిగా according to knowledge, understand each other. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే వారుగా That's ఉండాలి. intellectual side. అది మా జ్ఞానయుక్తమైన సంబంధమైంది. You know, your wife will say so many things and you say, you don't understand what I'm saying. భార్య ఏదైనా చెప్తున్నప్పుడు చెప్పేది అర్థమే చేసుకోవా నువ్వు అనే మాట ఉండకూడదు. Then he will tell, how many times I'm telling you, you don't understand what I am saying. భర్త అంటాడు, నేను ఎన్నిసార్లు చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకోవడం అంటాడు భార్యను. Okay, we will come to that. So that understanding is also mutual. ఒకరొకరు అర్థం చేసుకునేది కూడా సరి సమానంగా ఉండాలి. Then it says give honor to the weak vessel, honoring. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఘనంగా ఎంచాలి. See, honoring is also mutual. I honor you, you honor me. నిన్ను గణపరిచే స్త్రీగా ఆమె ఉండాలి, ఆమెను గణపరిచే పురుషునిగా నువ్వు ఉండాలి. And fourthly, there is a spiritual side. Your prayers should not be hindered. నాలుగోదిగా ఆత్మ సంబంధమైన సంగతి రాయబడింది, మీ ప్రార్థనలకు ఆటంకం కలగకూడదు. Okay, what I am trying to say is that the privileges and responsibilities are mutual. ఆధిక్యతలు బాధ్యతలు రెండు సరిసమానంగా ఉండాలి. In 3 passages, it is not given only to wives. Husband not mentioned. 3 వచన భాగాల్లో, ఇంతవరకు చెప్పిన 3 వచన భాగాల్లో కేవలము భర్తలకు మాత్రమే సంగతులు చెప్పబడటంలా. When husband is mentioned, wife is there. When wife is mentioned, husband is there. భార్య ఎక్కడ ప్రస్తావించబడుతుందంటే భర్త గురించి ఉంది, భర్త గురించి ఉందంటే భార్య గురించి ఉంది. All right, so first thing be mentioned, message is given to the wife first. కాబట్టి 3 వచన భాగాల్లో దైవ గ్రంథంలో మొదట భార్యలకు వర్తమానం ఇవ్వబడుతుంది. Secondly, it is mutual. రెండవదిగా ఇద్దరికి సరి సమానంగా కలిపి ఇవ్వబడతా ఉంది. But if you read all these 3 passages, ఈ 3 వచన భాగాలు మరొకసారి చదివితే the responsibilities are given as a command. It is not an option. ఈ బాధ్యత అనేది ఒక ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడుతుంది, కానీ చేస్తే చేయండి లేకపోతే లేదు అన్నట్టుగా లేదు. If you feel like you do, otherwise leave it. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, లేకపోతే వదిలిపెట్టు అనేది లేదు. Do you understand what I am saying? నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఫస్ట్ మెసేజ్ టు ద వైఫ్, ఫర్ ఎగ్జాంపుల్. ఉదాహరణకు మొదటి సందేశం వరకు భార్యలకు వైఫ్ ఎఫిషియన్స్, కొలోషియన్స్ అండ్ ఆల్సో ఫస్ట్ పీటర్ వైఫ్ ఫస్ట్. ఎఫెసు పత్రికలోను, కొలస్సీ పత్రికలోను, పేతురు పత్రికలోను మొదట భార్యలో ప్రస్తావించారు. వాట్ ఇస్ మెన్షన్ దేర్ అబౌట్ ద వైఫ్? భార్యల గురించి ఏం రాయబడింది అక్కడ చూడండి. ఆల్ వైఫ్స్, స్త్రీలు అందరూ చెప్పండి ఒకసారి చూసి. ఏం రాయబడింది? స్త్రీలు చెప్పండి. ఏంటి శబ్దం రాలేదు? ఏంటి ఎందుకు శబ్దం రావడంలా? స్త్రీలారా స్వపురుషులకు లోబడి ఉండుడి. It doesn't say please be subject to your husband. దయచేసి లోబడి ఉండండి చెప్పడంలా అక్కడ. దయచేసి ఉందా? దయచేసి I request you to submit to your husband. నేను బతిమాలుతున్నాను దయచేసి భర్తలకు లోబడి ఉండనే ఉందా అక్కడ? Does it say can you subject to your wife? ఈ విధంగా ఏమన్నా రాబడిందా? మీకు వీలైతే చేయగలరా అన్నట్టుందా? లోబడగలరా అన్నట్టుందా? గలరా అంటే నో నాట్ పాసిబుల్. గలరా అంటే అంటేనే మనం లేదంటాం. So when a command is given, that means it is given with authority. ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడుతుందంటే అది అధికారపూర్వకంగా చెప్పబడుతుందని. Scriptural authority calls for that. It is scriptural authority. ఇది లేఖనానుసారమైన అధికారపూర్వకమైన ఆజ్ఞ. Or we can say it is divine authority. మరొక మాటలో చెప్పాలంటే ఇది దైవిక సంబంధమైన అధికారముతో కూడుకున్నది. Anybody cannot give a command. ఇక ఎవరు కూడా మనల్ని ఆజ్ఞాపించలేరు. You understand? Suppose somebody is on the road and that fellow is telling, hey, come here. If he is commanding like that, will what you are doing? ఎవరైనా దారిలో పోతా మనల్ని చూసి రా ఇక్కడ అని గట్టిగా అన్నారు అనుకో, పోరా నీ దారి నువ్వు అంటాం మనం. Only a person with authority can command and that command can be accepted. అధికారం గలవాడు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని మనం అంగీకరించేవారుగా ఉండాలి. When a command is given, there is no option. ఒక ఆజ్ఞ ఇవ్వబడిందంటే మరలా దానికి ప్రత్యామ్నాయం ఏది ఉండదు. Number 2, when the command is given, it is unconditional command. రెండవది ఏంటంటే ఒక ఆజ్ఞ ఇవ్వబడిందంటే అది ఏమాత్రం అన్కండిషనల్ అంటే అది కండిషన్ లేనిది. ఓకే, if he is loving you, then you submit. షరతులు లేని. ఓకే.
Some wife will say, my husband is not loving, then why I should submit? కొంతమంది భార్యలు ఏమంటారంటే నా భర్త నన్ను ప్రేమించట్లా నేనెట్లా లోబడతా అంటారు. It is not given like that. Wife, if he is loving you, then you submit. ఇక్కడ అట్లా రాయబల్లా స్త్రీలారా మీ భర్త మిమ్మల్ని ప్రేమించగలిగితే మీరు లోబడండి అని రాయబడలేదు. అట్లా ఉందా ఏమన్నా? If he is buying nice saree and giving you, then you submit. ఆయన మంచి చీర కొనుక్కొని వస్తే అప్పుడు లోబడని ఉందా బైబిల్లో? If he is taking you for outing and picnic, then you submit. వారానికి ఒకసారి బయటికి అట్లా హోటల్ తీసుకుపోతే మాత్రం లోబడని ఉందా? For husband also same only. Love your wife, it is command. భర్తలకు కూడా అదే మాట రాయబడింది, మీ భార్యను ప్రేమించండి, అది కూడా ఆజ్ఞనే. Some husband will say, my wife is not submissive, then how I will love her? కొంతమంది భర్తలు అంటారు నా భార్య నాకు లోబడటంలా నేట ప్రేమించాలంటారు. Whether she is submissive or not. ఆమె లోబడినా లోబడకపోయినా భర్త బాధ్యత ఏంటి? ప్రేమించే బాధ్యత. Some husband will say, my wife is not cooking properly, so I am not feeling like loving her. నా భార్య సరిగా వంటలు చేయదండి, అందుకే ఆమె అంటే అంత ప్రేమ ఉండదు నాకు. It is not conditional. అది షరత్తో కూడుకున్నది కాదు. Whether she is cooking nicely or looking nicely, unconditionally you are called upon to love her. ఆమె సరిగా వండకపోయినా సరిగా ధరించకపోయినా ఆమె ఖచ్చితంగా ఆమెను ప్రేమించవలసిన బాధ్యత భర్తకు ఉంది. So it is a command, అది ఆజ్ఞ, unconditional. అది షరతులు లేని ఆజ్ఞ. And in all these passages they are adding one more word there, do it as unto the Lord. ప్రభువుకు చేసినట్లుగా చేయండి అని రాయబడింది. For example, husband, love your wife. భర్తలారా మీ భార్యను ప్రేమించండి. What to do? భర్తలు ఏం చేయాలి? As Christ loved. క్రీస్తు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా ప్రేమించాలి. See, so there is a divine standard there. అక్కడ దైవిక సంబంధమైన ఆ విషయం ఉంది. It doesn't say husband like your wife. భర్తలారా మీ భార్యలకు ఇష్టపడండి అని లేదు అక్కడ. ఇష్టమా? I may not like many things that my wife does. నా భార్య చేసే విషయాలు చాలా నాకు ఇష్టం ఉండవు. The same word is used for God's love for us. అక్కడ రాయబడుతున్న ఆ పదం ఏంటంటే దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో అట్లా మనం ప్రేమించాలి. As Christ loved. క్రీస్తు ప్రేమించిన ప్రకారం. How did Christ love us? క్రీస్తు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడు? While we were enemies. మనము శత్రువులమై ఉండగా. While we were sinners. మనము పాపాత్ములమై ఉండగా. Unlovable people we were. మనము ప్రేమ పొందలేని స్థితిలో ఉండగా. God would never like us because of our condition. మన స్థితిని బట్టి దేవుడు ఎన్నడూ కూడా మనల్ని ఇష్టపడే స్థితి మనది కాదు. But he loved us. అయితే మనల్ని ప్రేమించాడు. While we were sinners, he loved us. ఆయన మన పాపాత్ములుగా ఉండగానే ప్రేమించాడు. And he gave his life on the cross. ఆ శిలువలో మన కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. So it's a divine standard. అది దైవిక సంబంధమైన స్థాయితో కూడుకున్నది. It is not comparing to the neighbor's wife or neighbor's husband. పొరుగు వారి యొక్క భర్తలతో పొరుగు భార్యలతో పోల్చబడేది కాదు ఈ సంబంధం. Our brother was mentioning about comparison. సహోదరుడు ఆ విషయాన్ని ప్రస్తావించాడు, ఇతరులతో పోల్చటం అనేది. Many points I wanted to tell, he already told. నేను ఏమేం చెప్పాలనుకున్నా చాలా సంగతులు ఆ బ్రదర్ చెప్పేశారు ముందే. Okay, now some points what you are going to tell, I think I will tell now. ఆ బ్రదర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నా అది నేను చెప్తానేమో, నాకు తెలియదు. You know the men's problem? పురుషుల సమస్య మీకు తెలుసా? You see, they usually tell the way to the heart of man is through his mouth. In spiritual. No, physically. మామూలుగా ఆలోచన చేస్తే హృదయం, the way to the heart of man is through the mouth. That means you give good food, then you will like you. అంటే దాని అర్థం ఏంటంటే మంచి భోజనం మన అంటే నోటిగుండా ఏదైతే పోతుందో దాన్ని బట్టి మనసు ఉంటుంది. అర్థమైందా? పురుషుల మనసు ఎట్లుంటదంటే నోటుగుండా పోయేదాన్ని బట్టి మనసు ఉంటుంది. పొద్దునే లేచి అది కాదు సపోజ్ అంటే ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాట్ యు మేడ్? ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేసావమ్మా? ఉగ్గాని. లోకల్ అదేంటది? అదే మీ టుమారో వి విల్ సర్వ్ యు బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ something new, I never heard that before. Okay. If that food is not good, suppose you made with great difficulty, you searched YouTube and connected you ఉగ్గాని చేయడానికి ఏమేమో యూట్యూబ్ లో చూసి ఏదో తిప్పలు పడి చేసామమ్మా. and that fellow said, what is this breakfast? తినుకుంటా ఇది బ్రేక్ఫాస్టా అన్నాడు అనుకోండి, and his whole day will be spoiled. ఆ దినమంతా మనసు పాడైనట్టే. అర్థమైందా? ఇప్పుడు
పురుషుడు దేన్ని బట్టి gets ఇష్టపడుతున్నాడు? నోట్లో తిన్న దాన్ని బట్టి. If he gets good food and is happy, then whole day he is very happy. మంచి భోజనం పెట్టారనుకోండి, బాగా సంతోషంగా బలజేసావు అంటాడు. అప్పుడు స్త్రీ ఆ రోజంతా సంతోషంగా. After taking full day, after taking good breakfast, music will come just like that. మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాడు అనుకోగా రాగాలు వస్తా ఉంటాయి భర్త నోట నుండి. కదా, నిజమా కదండి? otherwise he is be down, dull and looking sad. ఆ ముఖం ఇంత ఈ కారంగా పెట్టుకొని సరిగా లేకపోతే ఇంకా ఆ రోజంతా అట్నే ఉంటుంది. So the condition here is that as Christ loved, not liked, you may not like, but it is let us say the divine standard that we have to use. అంటే పరిస్థితిని బట్టి ప్రేమ కాదు, క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడో దాన్ని బట్టి మనం ప్రేమించేవారుగా ఉండాలి. In our usual messages to husband and wife, we will say husband love, wife submit. 2 words only. మనము సర్వసాధారణంగా ఈ ప్రసంగాలు ఇంటూనే ఉంటాం ప్రతి చోట. భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. 2 words. 2 మాటలు. Husband means love, భర్త అంటే ప్రేమించేటోడు, wife means submit. భార్య అంటే లోబడేది. అయిపోయిందా? The wife has to submit, that is true. ఆ భార్య లోబడి ఉండటం అనేది మంచిది, సత్యం. But if you submit without love, ఒకవేళ ఆ లోబడిది కూడా ప్రేమ లేకుండా లోబడ్డావు అనుకో, then it is not family, that is factory. అది కుటుంబం అనిపించదు, అది పరిశ్రమ లాగా ఉంటుంది, కర్మాగారం లాగా. You are submitting to your boss. నీవు ఆఫీసులో నీ అధికారికి లోబడుతున్నావు because you love him. ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి లోబడుతున్నావా? ఎట్లా లోబడతావు అధికారికి? మీరు నర్స్ కదా, నర్సా పర్సా? ఎవరు అక్కడ అసిస్టెంట్? అక్కడ అసిస్టెంట్ నర్స్, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్స్, యు ఆర్ సబ్మిటింగ్. వై? బికాజ్ యు లవ్ హిమ్. No, you love your wife because otherwise you will lose your job. ఒకవేళ ఆ సమయంలో అధికారులకు లోబడకపోతే ఉద్యోగం పోతుంది. సో అధికారులు లోబడుతున్నావు అంటే వాళ్ళని ప్రేమించి లోబడుతున్నావా? లేదు కదా. But in the family it is not like that. కుటుంబం అలాంటిది కాదు. You see, when the wife is asked to submit, Titus is adding one word there. Paul is adding to Titus. భార్యలు భర్తలకు లోబడి ఉండాలి అనే మాట చెప్తున్నప్పుడు తీతు పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. తీతు పత్రికలో chapter 2 2వ అధ్యాయం verse 4, 4వ వచనం. 2:4 ఏం రాయబడింది అక్కడ? that they may teach the younger women to be sober, to love their husbands and to love their children. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచి వారిని ఉండవని బుద్ధి చెప్పొచ్చు. Did you see? The younger women to love their husband. So it is not that the wife only submit, but you need to submit in love. అంటే భార్యలు లోబడండి ఉత్త లోబడడం కాదు, ఆ లోబడటం కూడా ఎట్లా ఉండాలి? తీతు పత్రిక 2వ అధ్యాయం మధ్య భాగం 4వ వచనంలో కనబడుతుంది, ప్రేమ కలిగిన వారుగా ఉండి. In other words, మరొక మాటలో చెప్పాలంటే, in a family what controls is the love. అంటే కుటుంబాన్ని ఏది నియంత్రణ చేస్తుందంటే ఇరుపక్షాల ఉన్న ప్రేమనే. In husband's case also same thing. Please come to Ephesians chapter 5. ఎఫెసు పత్రిక భర్తల పరిస్థితి కూడా అదే చూడండి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం. We know that verse, but just to verse number 25. 25వ వచనం చూద్దాం చూడండి. Husband, you love your wife even as Christ also loved and gave himself. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుట వలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తనను తాను అప్పగించుకొనెను. Submission. He is submitting to. అంటే ఇక్కడ అప్పగించుకోవడం, ఎవరు అప్పగించుకోవాలి? భర్తలు కూడా అప్పగించుకోవాలి, లోబడాలి. That's very difficult, brother. That is not correct, brother. Somebody else will say. కొంతమంది ఏమన్నా భర్తలేంది లోబడండి, కొత్తగా చెప్తున్నారు మీరు అనుకుంటున్నారు. I am only loving, brother, only loving. నేను ఊరికే ప్రేమిస్తానండి అంతే. But in your love there are so many areas where you are making an adjustment, where some things in the house tomorrow, for example. ఉదాహరణకు ప్రేమించే విషయంలో చాలా సర్దుబాట్లు చేసుకుని ఉంటాయి. It's an adjustment, you know. ఆ సర్దుబాటు చాలా సార్లు చేసుకోవాల్సి వస్తుంది ప్రేమించే విషయం. The wife is telling, tomorrow we will have what is that breakfast name? Uganda. Okay. Uggani. Then the husband says, no, I don't like that Uganda and all. You make idli dosa.
భార్య ఉండి రేపు ఉగ్గాని చేస్తానండి ఉదయం అనింది. For that- భర్త ఏమంటాడు, ఉగ్గానింది అదే పనిగా ఇడ్లీ దోశ Okay. ఇడ్లీ వడ చేయమని చెప్తాడు. You decide, that is not a big matter. అది ఏమీ అంత సమస్య కాదు, నువ్వే తీర్మానం చేయని భర్త అనాలి. The husband should not say, I am the head, I will decide whatever masala you have to buy, whatever things you have. No, that is, leave it there. నేను కుటుంబ యజమానుని కాబట్టి శిరస్సును కాబట్టి నేను చెప్పినట్టు మసాలా ఇంత వేయాలి ఇదే అది చెప్పకూడదు. You understand what I am saying? Small matter. We have become head for everything in the house. కొన్నిసార్లు మనం ప్రతిదానికి పెత్తనం చేయడం మొదలు పెడతాం మన భాషలో. She is also an individual. She has got her thoughts, she has got her likes and dislikes. ఆమె వ్యక్తిత్వం ఆమెకు ఉంది, ఆమెకు ఆలోచనలు ఉంటాయి, ఆమెకు అభిప్రాయాలు ఉంటాయి, దాన్ని గౌరవించాలి కదా భర్త. Submission doesn't mean sacrificing the principles. అంటే లోబడటం అంటే ఆ పద్ధతిని అధిగమించడం కాదు, పద్ధతిలో లోబడటం. You are the head. నీవు మా శిరస్సువే, You are the leader in the house. నీవు కుటుంబంలో నాయకునివే. As a leader, you are a listener also, listener. నీవు ఒక నాయకునిగా వినేవాడుగా కూడా ఉండాలి నువ్వు. You know, this is a very important principle I must mention before going forward. నేను ముందుకు వెళ్ళక ముందు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక ప్రస్తావిస్తున్నాను. You know, this communication, you know. ఈ కమ్యూనికేషన్ అంటే We have- ఒకరితో mobile communication. We have mobile, so we communicate with everybody in the world, but not with the person sitting next to us. మనము ఫోన్ తీసుకొని ఎవరెవరితోనో చాటింగ్లో ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ముందు కూర్చున్న వాళ్ళతో మాట్లాడాం Kada? Have you seen in many houses, children are sitting with the phone, wife is sitting with the phone, husband sitting with the phone. చాలా కుటుంబాలు చూస్తూనే ఉంటాం కదా, పిల్లలు ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు, భార్య ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది, భర్త ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. And Bharta is in Silicon Valley. My brother-in-law sent a message, Silicon Valley. సిలికాన్ వ్యాలీ నుంచి ఇలా బామర్ది ఫోన్ మెసేజ్ పెట్టినాడు, వాడు చూసుకుంటుంటాడు. ఈయన Your wife is in the valley here, you talk to her first. ఆయన అక్కడ లోయలో సిలికాన్ లోయలో నుంచి పెట్టిన సందేశం చూడడం కాదు, ముందు నీ భార్య లోయలో ఉంది చూడు. Many men don't know this. చాలా మంది పురుషులకి ఇది అర్థమే కాదు. Now after telling this, sisters may say, brother, tell once more this. సిస్టర్స్ ఏమో చెప్పినాక మళ్ళీ సిస్టర్లు ఏమంటున్నారంటే మనసులో మళ్ళీ ఒకసారి చెప్పండి అంటున్నారు. You know, men, you please listen. Okay, the men listen now, the ladies don't listen. The men, పురుషులు మాత్రం వినండి, ఇది స్త్రీలు వినాకండి. okay. You see, ladies have so much to share. There are a lot of things to tell, communicate. స్త్రీలు ఏదేదో చెప్పకాలనుకుంటుంటారు మనకు. The way they tell, it needs lot of words. వాళ్ళు చెప్పే విధానము చాలా పొడుగ్గా ఉంటుంది. Why are you laughing? You only translate. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఊరికి తర్జుమా చేయమంటున్నాను నన్ను. For example, ఉదాహరణకు you came for this family camp. మీరు కుటుంబ సదస్సుకు వచ్చారు. After 2 days, tomorrow you are going back. మీరు రేపు ఈ కార్యక్రమం అయిపోయినాక ఇంటికి పోతారు. Then your relatives or neighbors or church members, how was the camp over there? మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా ఎట్లా జరిగింది మీటింగ్ అని అడుగుతారు. Then you will say, it was good. Matthew was there and uncle was there and good food and nice finish. In 2 lines, message over. పురుషులు ఏం చెప్తారు? బాగా జరిగిందండి, మాథ్యూ గారు వచ్చారు, జాన్మోస్ గారు వచ్చారు, మీటింగ్ బాగా మంచి భోజనాలు, ఓకే బాగా జరిగిందని అంటారు పురుషుడు. Finish. ఆడికి అయిపోయా. Suppose that same question asked to sister. ఒకవేళ అదే ప్రశ్న ఆడోళ్ళని అడిగినాను అనుకో, When where she will start, you know? ఎక్కడి నుంచి మొదలు పెడతా చెప్పు? We started from the house 6:30 in the morning. 6 గంటలకే లేచి ఇంటికాడ నుంచి బయలుదేరినాము. We were waiting in the bus stand for half an hour. అర్ధ గంట సేపు బస్ స్టాండ్ లో వేచి ఉన్నాము. Bus came and full of janam, brother. అక్కడ బస్సు వచ్చింది కానీ ఫుల్ జనం అండి, మహిళలే అందరూ. With great difficulty we boarded. లోపలికి ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. There was standing and standing. After half an hour we got seat, brother. అర్ధ గంట నిలబడిన తర్వాత సీటు దొరికింది. You get the whole picture in your mind. అంటే ఆ జరిగిన సంగతి అంతా దృశ్య రూపంగా మొత్తం చెప్పేస్తుంది. Till you come back. తిరిగి వచ్చేంత వరకు ఏమేం జరిగిందో వరుసగా చెప్తాది. But the men, what they say? We went, we had meeting, eating, come back. పురుషుడు ఏం చెప్తాడు? పోయినాము, తిన్నాము, వచ్చినాము అంటారు అంతే. But ladies are not like that. స్త్రీలు అలాంటి వాళ్ళు కాదు. You understand? They want to hear the whole picture. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే మొత్తం కథ అంతా చెప్తారు అంతే. Suppose you went to work and the wife is at home. ఒకవేళ నువ్వు పని మీద బయటకు పోయినా, ఇంట్లో భార్య ఉంది. When you come back home, భర్త ఇంటికి వచ్చిన వెంటనే you are tired. చాలా అలసిపోయావు. You have a lot of things in your head, you know, tension there. I know you are carrying that also. చాలా ఒత్తిడితో పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చావు, అది కూడా తీసుకొని వచ్చుకున్నావు. And your wife is telling from all details from morning till evening. Milk fellow came and the vegetable fellow came and all those in detail, all the money matters, everything. నువ్వు వచ్చిన వెంటనే నీ భార్య పొద్దు నుంచి జరిగిన కూరగాయలు వచ్చినాడు, పాలడు వచ్చినాడు, డబ్బులు ఇట్ట ఖర్చు అయినా అని మొత్తం చెప్పుకుంటూ కూర్చుంటుంది. How you will listen?
ఏ విధంగా వింటాం మనం? ఓకే ఓకే చెప్పు చెప్పు ఇంకా చెప్పా ఇంకా చెప్పు అంటుంటాం అంతే. నెవర్ డూ దాట్. ఎప్పుడు అట్లా చేయకూడదు. యు అండర్స్టాండ్? ఆల్ మెన్ లిసనింగ్? ఆ పురుషులందరూ వింటున్నారా? The way you are listening, okay, then she would like to tell some more. You know, the point is, impressions which are created, if it is not expressed, it leads to depression. Don't forget that. ఆమె చెప్తున్నప్పుడు ఆసక్తిగా వినగలిగితే ఆమె అభిప్రాయము, ఆమె ఆలోచన అన్ని బయటపెడుతుంది. ఒకవేళ మనం ఆ రీతికి వినకపోతే ఆమె చాలా నిరుత్సాహంగా తయారైపోతుంది. Now you know many men and many ladies are suffering from depression. You must have heard that. మీకు తెలుసా చాలా మంది స్త్రీలు ఈ డిప్రెషన్ తో బాధపడతారు. డిప్రెషన్ అంటే తెలుగులో ఏంది? నిరుత్సాహముతో. Depression means okay, not talking. How are you? Okay. డిప్రెషన్ అంటే స్త్రీలు ఎట్లా తయారైపోయారంటే ఏదైనా పలకరించినా బాగుండలే అన్నట్టు నీరసంగా. So they go to the doctor. My wife is so dull, brother. What happened? Just check. Please examine. వెంటనే పురుషులు వెంటనే ఏమో నా భార్య ఈరోజు చాలా దిగులుగా ఉంది, అంటే చాలా మాట్లాడకుండా ఉంది, ఏమో రోగం ఉన్నట్టుంది, పోయి డాక్టర్ గారు తీసుకు. Doctor give all blood test, and she's all right only. అన్ని బ్లడ్ రక్త పరీక్షలు అన్ని పరీక్షలు చేపించి ఆ డాక్టర్ ఏమంటాడు అన్ని బాగున్నాయండి, ఏం లేదంటాడు. What is the problem? ఇంతకు సమస్య ఏంది? Depression because she is not able to express the impressions that she is having in her mind. ఆమె మనసులో ఉన్న సంగతులన్నీ, తన భావాలన్నీ నీకు చెప్పడానికి ఆమె సమయం కేటాయించడానికి ఇష్టపడుతుంది, కానీ నువ్వు వినడంలా. అదే పెద్ద సమస్య. And you sisters should know that the men have less patience to listen to long stories. ఆ సిస్టర్లు కూడా ఒకటి మీరు గమనించాలి, ఏంటంటే పురుషులు పెద్ద కథలు చెప్తే వినలేరు కదా. తెలుసు కదా మీకు, you know it. So try to make it concise and to the point, and don't begin from 6:30 a.m. to standing in the bus stand and then looking at that side. కాబట్టి దయచేసి పురుషులకు ఏదైనా విషయాలు చెప్తున్నా కొంచెం దాన్ని తగ్గి కట్ చేయండి. వాళ్ళ పొద్దు నుంచి 6:30 నుంచి సాయంత్రం వరకు మొత్తం చెప్తే ఇబ్బంది కదా. Usually they say 6 times more they tell than the men. 6 times. అంటే పురుషులు చెప్పే దానికంటే 6 రెట్లు స్త్రీలు ఇంకా ఎక్కువ చెప్తారట. Who told? ఎవరు చెప్పినారు? 1 Peter chapter 3. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో first 6 verses are for the ladies only. మొదటి 6 వచనాలు స్త్రీలకు రాయబడ్డాయి కదా. I'm telling biblical point only. నేను బైబిల్ సంబంధమైన పాయింటే చెప్తున్నా. మొదటి 6 వచనాలు ఎవరికి? స్త్రీలకు. 7th verse only one verse. కేవలం 7వ వచనం ఒక్కటే పురుషులకు. Okay, the point is they speak so much, and we as a leader, as a listener, as a lover, please have the patience. మనము వినేవారముగా, ప్రేమించేవారముగా, నాయకులముగా వినడానికి మనం కొంచెం ఓపికతో ఉండాలి. Don't tell I am very busy now. Like sometimes you call the number, all lines in this route are busy, try after some time. మనం ఫోన్ చేసినప్పుడు కొన్ని నంబర్లు ఈ సమయంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, తర్వాత ప్రయత్నం చేయండి అని వస్తుంది కదండి. అట్లా భర్త ఇంట్లో భార్యతో ఎప్పుడు చెప్పకూడదు. Sometimes in the bedroom at midnight she'll like, Emily, I got some. Midnight also she'll wake you up and tell some news. మధ్యరాత్రి కూడా కొన్నిసార్లు భార్య భర్తలు చెప్తాను, ఏమండి ఇలా పలానా విషయం అని చెప్పడానికి. Don't get angry and say, what is this? I have to sleep. No, why are you doing like this? నిద్రపోతుంటే ఏందండి రాత్రి పూట నువ్వు అట్లా డిస్టర్బ్ చేస్తా అనకూడదు. We men have less patience in this area. ఈ విషయంలో పురుషులు చాలా తక్కువ ఓపిక కలిగి ఉంటారు. Communication is very, very important. ఒకరితో సంభాషణ అనేది చాలా ముఖ్యం. That is why you keep your TV, keep your mobile, keep your laptop, keep your other things. Be there. See face to face, as he was telling. Sit together and talk what is there in your mind. ముందు మనం విన్నట్టుగా మనము కుటుంబంతో గడపడానికి, భార్యతో సమయాన్ని గడపడానికి మన ఫోన్లు ఆఫ్ చేద్దాం, ల్యాప్టాప్లు ఆఫ్ చేద్దాం, టీవీ ఆఫ్ చేద్దాం, కొద్దిగా కూర్చొని ప్రశాంతంగా భార్యతో సమయాన్ని గడిపే సమయాన్ని మనం కేటాయించాలి. That is how you understand each other. ఆ రీతిగా ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. We have become so busy with our job outside, with the way of making money, that we have lost time to spend with the family, quality time. మనము ఏదైతే ప్రాముఖ్యమైన సమయమో దాన్ని కోల్పోతాం. ఎందుకంటే బయట ఏదో డబ్బులు సంపాదన కొరకు, ఉద్యోగాల కొరకు సమయాన్ని కేటాయిస్తే ఇక్కడ సమయం కేటాయించకపోతే. Now there are so many things that I wanted to tell. నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను, but time లేదు, కానీ సమయం లేదు. You may say all these rules we know, brother. We know these rules, but the problem is practicing these rules. ఇవన్నీ మాకు తెలియని చెప్తున్నారండి, ఇవన్నీ మాకు తెలుసు కానీ చేయలేకపోతున్నాం అంటారు మీరు. One brother first before getting married he wrote a book. పెళ్లి కాకముందు ఒక సహోదరుడు పుస్తకం రాశాడు. One book. ఒక పుస్తకం రాశాడు. 10 commandments for successful family life.
విజయవంతమైన కుటుంబ జీవితానికి 10 ఆజ్ఞలు అని పుస్తకం రాశాడు పెళ్లి కాకముందు. After some time he got married. కొంతకాలం తర్వాత ఈయనకు కూడా పెళ్ళి అయింది. Then he found these 10 commandments are not working. ఈ 10 ఆజ్ఞలు నిజంగా పనిచేయడం లేదా అనుకున్నాడు. ఈయనకు అనిపించింది It's easy to tell commandments for others. ఇతరులకు ఆజ్ఞలు తెలియజేయడం అనేది చాలా సులువు. When he got married, he found out very difficult to follow this command. ఈయనకు పెళ్ళైన తర్వాత అర్థమైంది ఇది పాటించడం చాలా కష్టం అని. So he revised that book. ఆ పుస్తకాన్ని తిరిగి రాయడం మొదలుపెట్టాడు. And he gave a heading like this: 10 suggestions for family life. మొదట పుస్తకం హెడ్డింగ్ ఏంటంటే 10 ఆజ్ఞలు రాశాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పుస్తకం టైటిల్ మార్చేశాడు, 10 సలహాలు అని రాశాడు. Some simplified. దాన్ని క్లుప్తపరిచాడు. After 2-3 years he got 2-3 children. 3-4 సంవత్సరాల కల్లా 3-4 పిల్లలు పుట్టినారు. The suggestions are also not working. ఆ సలహాలు కూడా పనిచేయడంలా. So he revised the book again. తిరిగి ఆ పుస్తకాన్ని మరలా కొత్తగా రాయడం మొదలుపెట్టాడు. And he said, okay, 10 hints for family life. 10 సూత్రాలు, అంతేనా? హింట్స్ అంటే సూచనలు. 10 సూచనలు అంతే. First, commands. మొదట పుస్తకం రాసినప్పుడు ఆజ్ఞలను రాశాడు. Then suggestions. పెళ్ళైన తర్వాత సలహాలను రాశాడు. Then finally he said 10 hints. సూచనలు, 10 సూచనలు అండి పెళ్లి వివాహ జీవితానికని పుస్తకం పేరు మార్చాడు. My 10 hints are ready. I will give in the afternoon. 10 పాటలు నా దగ్గర ఉన్నాయి, ఏదో చెప్తాను నేను తర్వాత. Now it is time, so we'll close in prayer. ఇది ముగింపు సమయం కనుక ప్రార్థన చేద్దాం. Father, we thank you for enabling us to come together as families and also as couples. From different places you brought us together in this place. ఈ స్థలానికి వివిధ స్థలాల నుండి భార్యాభర్తలుగా చేరి రావడానికి మీరు చూపిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. We thank you, Lord, that you gave this desire to have this program in the minds of thy children and servants in this place. మీ సేవకులకు మీ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు ఇచ్చిన తలంపును బట్టి మీకు స్తోత్రం. Help us to use this time profitably as we wait upon thee to speak to us through thy word. దేవా, ఈ సమయమంతా మీ వాక్యం మీరు మాకు బోధిస్తుండగా అది మాకు దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. Help us to not only just to know these things but also to bring that into our practical life at home. దేవా, ఈ సంగతులు మేము వినువారు మాత్రమే ఉండకుండా అవి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా గృహాల్లో దాన్ని మేము పాటించేవారుగా ఉండని మమ్మల్ని సిద్ధపరచండి. Bless every brother, every husband, every wife and every couple that is come here, that the time that we spend together will be a real time of blessing and refreshing spiritually. దేవా, ఆత్మీయంగా మేమందరము తిరిగి ఉద్యోగం పొందడానికి, తిరిగి మీ వాక్యం ద్వారా మేలు పొందడానికి ఇక్కడ చేరి వచ్చిన దంపతులందరినీ మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Continue to be with us in the remaining part of the day. We ask in the name of our Lord and Savior Jesus Christ. మిగతా సమయమంతా మీరు మాకు తోడుగా ఉండమని మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. రైట్. ఓకే.